ఓం నమో భగవతే వాసుదేవాయ. కార్తీక మహాపురాణం 26వ అధ్యాయం. ఆ విధంగా ప్రాణభీతిపరుడైన దుర్వాసుడు సంభవిత లోకాలు అన్నీ సంచరించి చివరగా చక్రపాణి అయిన విష్ణులోకాన్ని చేరుకున్నాడు. ఏ జగన్నాథ, ఏ బ్రాహ్మణ ప్రియ, మాధవ, మధుసూదన, కోటి సూర్యులతో సమానమైన కాంతిని వేడిని కలిగిన నీ ధర్మచక్రం నన్ను చంపడం కోసం వస్తున్నది. బ్రాహ్మణ పాదముద్ర సువోషిత మహారస్కుడమైన నీవే నన్ను ఆపద నుంచి కాపాడాలని ఘోషిస్తూ సర్వేశ్వరుడైన శ్రీహరినే శరణు కోరాడు. విలాసంగా నవ్వాడు విష్ణువు. దుర్వాస, ప్రపంచానికి నేను దైవమైనా నాకు మాత్రం బ్రాహ్మణులే దైవాలు. కానీ నువ్వు ఆ బ్రాహ్మణుడివి, రుద్రాంశ సంభూతుడివి అయి ఉండి కూడా అంబరీషుని అహంకారంగా శపించావు. పారణకు వస్తానని చెప్పి స్నానం చేయడానికి వెళ్ళిన నువ్వు సకాలానికి చేరుకోలేదు. ఆలస్యంగా రాదలుచుకున్న వాడివి. నీ కోసం ఎదురు చూడకుండా ద్వాదశి గడియలు గతించిపోకుండా పారణ చేయడానికి అనుమతి అయినా ఇవ్వలేదు. ద్వాదశి గడి దాటిపోవడానికి కొన్ని క్షణాలు మాత్రమే వ్యవధి ఉన్న సమయంలో వ్రతభంగానికి భయపడి మంచినీళ్లను తీసుకున్నాడే కానీ ఆకలితోనూ నిన్ను అవమానపరచాలని కాదు. అనాహార్యేపి యచ్చస్యం శుద్ధ్యార్థ వారణానాం సదా. నిషిద్ధ ఆహారాలకు కూడా నీటిపానం దోషం కాదని శాస్త్రాలు చెబుతుండగా అదేమంత తప్పని నువ్వు శపించాల్సి వచ్చింది. ఆత్రేయ, నువ్వెంత కటువుగా మాట్లాడినా కూడా అతగాడు నిన్ను వినయపూర్వకంగా శాంతించమని వేడుకున్నాడే కానీ కోపగించుకోలేదు. అయినా సరే ముముక్షువైన అతడి గాడిని నువ్వు 10 దుర్భర జన్మలను పొందాలని శపించావు. నా భక్తులను రక్షించుకోవడం కోసం నీ శాపాన్ని నిమిషంలో త్రిప్పివేయగలను. కానీ బ్రాహ్మణ వాక్యం వట్టిపోయిందనే లోకవాకాదు నీకు కలగకుండా ఉండటం కోసం ఆ భక్తుడు హృదయం చేరి నీ శాపాన్ని సవినయంగా స్వీకరించిన వాడిని, నీ శాపాన్ని అంగీకరిస్తూ గృహ్యాన్ని అన్నవాడిని నేనే గాని ఆ అంబరీషుడు మాత్రం కాదు. అతనికి నీవిచ్చిన శాపం సంగతే తెలియదు. ఋషి ప్రభు, నీ శాపం ప్రకారంగానే ఈ కల్పాంతాన దుష్టులైన శంకాసురుని సంహరించేందుకు శిష్టుడైన మనువును ఉద్ధరించేందుకు మహామత్స్యంగా అవతరిస్తాను. దేవదానవులు క్షీరసాగర్ను మదించే వేళ మందరగిరిని ఊపును ధరించి దానికి కుదురుగా ఉండేందుకు గాను కూర్మావతారుడిగా అవుతాను. భూమిని ఉద్ధరించేందుకు హిరణ్యాక్షుని చంపేందుకు వరాహాన్ని అవుతాను. హిరణ్యకశిపుణ్ణి సంహరించడం కోసం వికృతాసనం గల నరసింహ రూపుడిని అవుతాను. సర్వదేవతల సంరక్షణ కోసం ధర్మపాలుడైన కూడా ధనవుడు గనుక బలి అనే వాడిని శిక్షించేందుకు వామనుడిని అవతారం అవుతాను. త్రేతాయుగంలో జమదగ్నికి కుమారుడిగా పుట్టి సాయుధ బ్రాహ్మణుడినై దుర్మధుల రాజులను చంపుతాను. రావణ సంహారం కోసం ఆత్మజ్ఞాన శూన్యుడై అంటే నేనే భగవంతుడిని అనేది మరచిపోయి మాయా మానుష విగ్రహుడి అయిన దశరథ రాముడిని అవుతాను. ద్వాపరయుగంలో జ్ఞానిని బలిష్ఠిని అయి పుండి కూడా రాజ్యాధికారం లేకుండా రాజు బలరాముడు తమ్ముడిగా కృష్ణుడిగా జన్మనిస్తాను. కలియుగం ఆరంభంలో పాపమోహం కోసం పాషాండమంతా ప్రచారకుడినై పుడతాను. ఆ యుగాంతంలో శత్రుఘాతుకుడైన బ్రాహ్మణుడిలా ప్రభావిస్తాను. దుర్వాస, నా ఈ దశావతారాలను ఆయా అవతారాలలోని లీలలను ఎవరు విన్నా చదివినా తెలుసుకున్నా వారి పాపాలు పటాపంచలు అయిపోతాయి. దేశకాల వయోవ్యవస్థలను బట్టి వర్ణాశ్రమను అనుసరించి ధర్మం అనేది అనేక విధాలుగా వేదంచే ప్రవచించబడి ఉంది. అటువంటి వివిధ ధర్మాలలోనూ కూడా ఏకాదశి నాడు ఉపవాసం, ద్వాదశి దాటకుండా పారాయణం అనేవి విశ్వజనీనంగా భావిస్తున్నాను. అటువంటి వైదిక ధర్మాచరణం చేసినందుకు గాను నువ్వు ఆ అంబరీషుడిని చాలక తిరిగి మరో ఘోర శాపం ఇవ్వబోయావు. బ్రాహ్మణుడివైన నీ వాక్యాన్ని సత్యం చేయడం, భక్తుడైన ఆ రాజుకు కాపాడుకోవడం రెండూ నా బాధ్యతలే. కాబట్టి మళ్ళీ శపించబోయే నిన్ను నివారించడానికే నా చక్రాన్ని